నేను చీర కడతా చూడు, నేను చీర కడతా చూడు, నా చీర సాయి చూడకుంటే తీసేస్తా చూడు, జంకలక్కడ జారి మిఠాయా. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు ముసలావిడ వేషంలో ఉన్న అమ్మాయితో రొమాన్స్, ఇంకో పక్క మనోరాల్ ఏజ్లో ఉన్న అమ్మాయితో ఇంటిమేట్ సీన్లు. వెల్, ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ డూయింగ్ వీడియోస్ ఆన్ మూవీస్ రిలీజింగ్ సూన్ ఆర్ మూవీస్ విచ్ ఆర్ స్టిల్ ఇన్ థియేటర్స్. బట్ ఈ సీన్ చూసాక ఎంత వద్దనుకున్నా చేయకుండా మాత్రం ఉండలేకపోయాను. నన్ను మాత్రం అపార్థం చేసుకోకు. దానికి ఒక రీజన్ ఉంది. మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయ్యాక మనం ఆ రొమాంటిక్ మూమెంట్స్, డాన్స్ స్టెప్స్ని ఎంతైతే ఏందిరా నైనా ఇది అనుకున్నామో దానికంటే ఎక్కువ అటు సైడ్ ట్రోల్స్ ఎక్కువ పడ్డాయి. கொஞ்சம் கூட ஈவருக்குமே இல்லாம பேத்தி வயசுல இருக்க ஒரு பொண்ணு கூட ஃப்ளர்ட் பண்றாரு நம்ம ஹீரோ. Life long you're welcome. ஓ சைஸ் என்ன அவ வயசு என்ன எங்க வந்து முக்கியமா ஹைலைட் தான் வந்து அந்த பாக்கெட் தான். அது பாவாடையில் பாக்கெட். எனக்கு மாப்பிள்ளை பார்த்துட்டு இருக்காங்க. ஏன்டா அது புள்ள வாயை கடிக்கிற? கடிக்கலனே, சின்னதா ஒரு உம்மா. நாளைக்கு வீட்டுக்கு இந்த பொண்ணு பார்க்க வராங்க. வரட்டும். ఏయ్ సుమ్మారా. టాలీవుడ్ అంటేనే ఇంత. అమ్మాయిలంటే ఆట బొమ్మలు, రోల్స్ ఉండవు, మంచి ఆపర్చునిటీస్ ఉండవు, ఐటమ్ సాంగ్స్కి ఎక్స్పోజింగ్ పెట్టుకుంటారు అంతే. ఫైన్, నిజంగానే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అలానే జరిగింది కాబట్టి తల ఉంచుకొని వెళ్ళిపోయాం పట్టించుకోకుండా. తట్టుకోలేకపోయాను. వల్లగాల. బట్ వాట్ ద ఎఫ్ ఇస్ దిస్? లైక్ సీరియస్లీ మనీ గాడ్. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఇప్పుడు తమిళ పరిస్థితి తలుచుకుంటే నవ్వు వస్తుంది. రోత ఏదైనా రోతే. నాకు చిరంజీవి గారు ఇక్కడ చేసింది, బాలయ్య గారు ఇక్కడ చేసింది, కమల్ హాసన్ గారు ఇక్కడ చేసింది, షారుఖ్ ఖాన్ గారు ఇక్కడ చేసింది, అన్నీ ఒక్కటే, అన్నీ రోతే. కాకపోతే మన సైడ్ ఇంకో స్టెప్ ముందుకేసి వాళ్ళతో ఒక డాన్స్ నెంబర్ కూడా ఉంటుంది, కొంచెం రోత స్టెప్స్తో. అటుపక్క ఫ్యానిజం పరాకాష్ట ఎక్కువైపోయి వాళ్ళు ఏం చేస్తే అది కరెక్ట్ అంటారు కానీ తలపతి విజయ్ గారి వయసు 50 సంవత్సరాలు. మరి ఆయన చేయట్లేదా ఫీమేల్ యాక్టర్స్తో ఇలాంటి మూమెంట్స్? వెనక దేన్నో పట్టుకున్నట్టుగా ఉంది. ఆ రోజు నీ టర్న్, ఈ రోజు నా టర్న్. ఎలా ఉంది నా పట్టు? नो टचिंग, नो टचिंग, नो 2 फीट गैप. गैप के बिना कबर्ड में थे तब वो सिचुएशन अलग था, तुम उसमें फंस गई थी. Thank you very much. I just want to have one more vodka. అంతేకాదు, ఇప్పుడు ఆపిండొచ్చేమో, బట్ ఒకప్పుడు ప్రతి ఏజ్ బార్ స్టార్ట్ చేశారు ఇలాంటివి. చాలా మంది మెచ్యూర్గా ఉంటారు, ఏజ్తో సంబంధం లేకపోయినా వాళ్ళు అభిమానించే వ్యక్తి చేసే పని నచ్చలేదంటే నాకు నచ్చలేదని కామ్గా వెళ్ళిపోతా ఉంటారు. కొంతమంది ఉంటారు 100లో ఒకడు, వాళ్ళు అభిమానించే పర్సన్ పార్టీకి వెళ్ళారనుకోండి, దాని ఫెయిర్ అండ్ లవ్లీ లాగా పూసుకొని అబ్బా సువాసన అని ఫీల్ అయిపోతా ఉంటారు. అయితే అవుతారు, మనకేం ప్రాబ్లం ఉండదు. కానీ అది పూసుకొని మన పక్క వచ్చి సువాసన అన్నప్పుడు ఒరే అది కంపురానైనా పక్కెళ్ళంటే కూడా వితండవాదం చేస్తాడు. అది సువాసన అని మనం ఏం చేయలేము. అది నేచర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అది యాక్చువల్గా మనం హాలీవుడ్ సినిమాలో చూస్తే ఇదంతా కామన్. అండ్ ఒకవేళ మనం కంపేర్ చేస్తే ఇది నాట్ ఈవెన్ 1% ఆఫ్ ఇట్. బట్ ఎందుకు మనోళ్ళు చేస్తే ఇది ఇంతలా హైలైట్ అవుతుందంటే మన రిలీజియస్ సెంటిమెంట్స్, మన సెన్సిబిలిటీస్, మన ఫిల్మ్ మేకింగ్ ప్రాక్టీసెస్, మన సోషల్ మీడియా డిస్కషన్స్, ఇలా అన్ని డిఫరెంట్. ఇదే సీన్ హాలీవుడ్ లో తీస్తే ఎవరిని అంకమ్మ ఇంతేనా, ఎక్కడ మెయిన్ సీన్ అంటారు. బట్ మనకు అలా కాదు. అక్కడ ఫీమేల్స్ కి సూపర్ హీరో రోల్స్ ఇస్తారు. ఈవెన్ ఇలాంటి సీన్స్ ఉన్న సినిమాలో కూడా ఓ రేంజ్ క్యారెక్టరైజేషన్ రాస్తారు. కానీ మనకు అలా ఉండదు. మనకు రేర్ గా వస్తాయి అలాంటి జెమ్స్. పోగపోగా అది ఇంకా ఎక్కువ వచ్చాము కానీ నార్మలైజ్ చేయడం కష్టం. ఇంకెన్ని రోజులు చూడాలి అవే పాశ్చంతకాయ క్రింజ్ సీన్లు? బాలకృష్ణ గారే బెటర్ ఏమో ఈ విషయంలో. కనీసం ఈ ఏజ్ గ్యాప్ లో అప్రోప్రియేట్ గా ఒక్క సినిమా అయినా తీశారు. అండ్ గైస్, 10K లైక్స్ టార్గెట్ ఈ వీడియోకి. నాకు తెలిసి మీరు చేస్తారు, గుద్దేయండి. నో కమింగ్ బ్యాక్ టు దిస్. మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయినప్పుడు లేచిన నోర్లు ఆర్ టాలీవుడ్ లో సీనియర్ హీరోస్ చేస్తే లేచిన అవుట్ సైడర్స్ నోర్లు ఒక్కడంటే ఒక్కడు కూడా తెరవట్లేదు. ఆన్ టాప్ ఆఫ్ దట్ మళ్ళీ తిరిగి టాలీవుడ్ హీరోల మీదనే ట్రోలింగ్ లో. బ్యాక్ షాట్ అన్నమాట. బాడీ ఆ ఊపిరి విధానంగాన్ని చూస్తుంటే ఉంటే అటైనా ఉండాలి, లేదంటే ఇటైనా ఉండాలి. ఇందాక చెప్పిన పార్టీ ఫ్యానిజం మాత్రం చేయకూడదు. అది రిలీజియన్, క్యాస్ట్, అది దేని బేసిస్ మీదైనా కావచ్చు. ఈ జామీ ప్యాంట్స్ గారైతే ఓపెన్ గా ది ఏజ్ గ్యాప్ ఇస్ నాట్ ఓన్లీ న్యూమరికలీ బట్ విజువలీ బ్యాఫ్లింగ్ అని పోస్ట్ చేశాడు ఒకప్పుడు. అది సరిపోదని చెప్పి ప్రతి టాలీవుడ్ వీడియోలో చెప్తాడు. అసలు ఆ లైన్ చూస్తే ఎంత పోయిటిక్ గా ఉందో. వాహ్ 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 వాహ్, మంచి పోయిటిక్ ఇన్సల్ట్ అది. కానీ ఈ కవిత రాసిన కవి 70 సంవత్సరాల కమల్ హాసన్ గారు 42 సంవత్సరాలు త్రిషా గారితో చేస్తున్నప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయాడు. సడన్ గా విజువల్ బ్యాఫిల్మెంట్ కాస్త విజువల్ ఎన్లైట్మెంట్ అయిపోయి ఉంటుంది.
క్రిటిసిజం షుడ్ బి ఫేర్, నాట్ ఫ్యాన్ ఆర్ క్యాస్ట్ బేస్డ్. చూస్తే ఈ సోకాల్ క్రిటిసిజం అంతా టాలీవుడ్ సీనియర్ హీరోస్ వరకే ఏమో, అవుట్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ ఇంకెక్కడ వర్తించదు వీళ్ళకి. ఇదంతా ఎలా ఉందంటే టాలీవుడ్ సీనియర్ హీరోస్ జస్ట్ అలా హీరోయిన్ దగ్గర వెళ్ళగానే వీళ్ళందరూ ఎందుకులే నీకు ఏసు బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. ఓకే సార్ ఓకే. ఫాస్ట్ ఫార్వర్డ్ టు 2025. కమల్ హాసన్ గారు తన కూతురు ఏజ్ ఉన్న హీరోయిన్తో నాట్ ఈవెన్ రొమాంటిక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ చేస్తున్నారు. అండ్ గెస్ వాట్, సడన్ గా తమిళ మీడియా, బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వెకేషన్కి వెళ్ళిపోయారు. నో నైస్, సింపుల్ గా చెప్పాలంటే ఎయిర్ప్లేన్ మోడ్కి వెళ్ళిపోయారు. కొంతమంది అయితే అది కమల్ సార్, హీస్ లెజెండరీ బ్రో, ఇట్స్ ఆర్ట్, ఇట్స్ సినిమా, ఇట్స్ బ్యూటిఫుల్ డైరెక్షన్. ఒరే మొన్న మీరే కదరా ఈ సీన్లు చూసి నోరు చించుకుని నచ్చింది. ఒకసారి మిస్టర్ బచ్చన్ ట్రైలర్ కింద, తగ్ లైఫ్ ట్రైలర్ కింద కామెంట్స్ చూసి అర్థమైపోతుంది. ఓ, ఒక సీనియర్ టాలీవుడ్ హీరో చేస్తే ప్రాబ్లమాటిక్, అదే మీరు అభిమానించే వ్యక్తి చేస్తే ఆర్ట్, విజనరీయా. మొరాలిటీ, మెచ్యూరిటీ, ఏజ్ రిప్రజెంటేషన్, ఫీమేల్ రెస్పెక్ట్ గురించి లెక్చర్స్ ఇచ్చిన ఒక్కడు లేడు ఇప్పుడు ఈ సీన్స్ మీద మాట్లాడడానికి. ఇవన్నీ సీన్లు యారీ అలెక్సాను, రెడ్ డ్రాగన్ తోనే తీసుంటారు. కాకపోతే లోపల యాక్టర్స్ మారిపోగానే ఒపీనియన్స్, పర్స్పెక్టివ్, మోరల్స్ అన్ని మారిపోయాయి. వీళ్ళే మేము సినిమా లవర్స్ అని చంకలు గుద్దుకునేది మళ్ళీ. బట్ ఇన్ రియాలిటీ ఒక యాక్టర్ కి ఫ్యాన్స్ అంతే. ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే దీన్ని అపోజ్ చేయమనో, క్రిటిసైజ్ చేయమనో కాదు. అది ఎవరి పర్సనల్ ఒపీనియన్, సినిమాని చూసే పర్స్పెక్టివ్, వాళ్ళ మూడ్, వీటన్నిటిని బట్టి ఉంటుంది. ఇంకా మన తెలుగు వాళ్ళ వరకు వస్తే క్యాస్ట్ బట్టి మారిపోతూ ఉంటాయి. కానీ వేరే వాళ్ళు చేసే పత్తి గింజల వ్యాపారం, ఇది మీరు చేస్తే బంగారు వ్యాపారం అయిపోకూడదు. డబుల్ స్టాండర్డ్స్ ఉండొద్దు. మెయిన్ గా టాలీవుడ్ మీద మామూలు కాదు. ఒక బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే అతనికి ఇంటర్వ్యూ ఇస్తేనే సినిమా బాగుందని చెప్పడం, లేదంటే ఎంత బాగున్నా బాగాలేదనడం. ప్రతి ఇండస్ట్రీలో ఉన్నారు ఏజ్ బార్ హీరోస్, చిన్న ఏజ్ హీరోయిన్స్ తో రొమాంటిక్ సీన్స్ చేయడం, కానీ వాటి గురించి ఒక్క మాట ఉండదు. అదే సీన్లు టాలీవుడ్ లో తీస్తే మాత్రం ఇండియా మొత్తం తెలిసేలాగా ట్వీట్లు, వీడియోలు, ఒక 4 రోజులు అదే హడావుడి. అంటే ఈ సీన్ లో కేవలం త్రిషతోనే కాదు, ఇంకొక యాక్టర్స్ ఆవిడ ఏజ్ కూడా జస్ట్ 40 years. ఇంక ఈ లెవెల్లో మనోళ్ళు చేస్తుంటే ఇంకా వీళ్ళందరికీ హార్మోన్స్ యాక్టివేట్ అయిపోయింటాయి ఆటోమేటిక్ గా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఏజ్ బార్ రొమాన్స్ ఎంతవరకు కరెక్ట్ అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇండివిజువల్ పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది క్రింజ్ అనిపించచ్చు, కొంతమందికి 70 ఏళ్ళ వయసులో మ్యాన్ మస్కులినిటీ ఫ్లెక్స్ చేస్తున్నారు అనిపించచ్చు, ఇంకొంతమందికి వావ్ హాలీవుడ్ స్టాండర్డ్స్ ఇన్ ఇండియా మూవీ అనిపించచ్చు. బట్ ఒకరు ఒపీనియన్ వల్ల తీద్దాం అనుకున్న సీన్ తీయకుండా ఉంటారా అంటే ఉండరు. అట్ ఎండ్ ఆఫ్ ది డే కాలంతో పాటు ఆ డిస్కషన్స్ కూడా మాయమైపోతుంది. బట్ ఆ విషయం మీద మాట్లాడినప్పుడు దానికి స్టిక్ అయి ఉండాలి, డబుల్ స్టాండర్డ్స్ లేకుండా. ఇది చెప్తా ఉంటే గొప్ప వ్యక్తి చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది. వినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుందంట. టాలీవుడ్ తీస్తే డిస్రెస్పెక్ట్ టు ఉమెన్, అదే ఇంకెవరైనా తీస్తే వావ్ లుక్ అట్ ద కెమిస్ట్రీ, హాలీవుడ్ స్టాండర్డ్స్ రైవి. ఇందుకే ఫిల్మ్ క్రిటిసిజం చాలా మంది సీరియస్ గా తీసుకోరు, ఎందుకంటే ఇది ఎథిక్స్ అండ్ స్టాండర్డ్స్ గురించి కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యాన్సీ బయాస్. కన్వీనియంట్ గా మనకు నచ్చినప్పుడు నచ్చినట్టు చెప్పుకోవడం. నెక్స్ట్ టైం ఏజ్ గ్యాప్స్ గురించి, బ్యూటీ రోల్ ఆర్ ఐటమ్ సాంగ్స్ గురించి ప్రీచింగ్ ఇచ్చేప్పుడు ప్లీజ్ మేక్ షూర్ ఇట్ అప్లైస్ టు ఆల్ ఇండస్ట్రీస్, because the double standards are not just numerical guys, they are visually, morally and intellectually baffling. And that's all for today guys. మీరు ఈ విషయం గురించి ఏమనుకున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీట్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై.